జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సార్ వినోద్ గారు, నిజానికి ఖమ్మం నియోజకవర్గం ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్తున్నాను. ఖమ్మం నియోజకవర్గం అనగానే దీన్ని కొంచెం పక్కన పెట్టేసే ఆలోచించే పరిస్థితులు భారతీయ జనతా పార్టీ గతంలో ఉండేది. అండ్ మొన్నటి వరకు కూడా అట్లాంటి వాతావరణం అనిపించింది. మీరు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, గత ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి ఉన్న పరిణామాలు మీకు ఎట్లా అనిపిస్తున్నాయి? ఫస్ట్ అసలు ప్రజల నుంచి ఎట్లా ఉంది? ఎవరి రాడార్లో లేనప్పుడు ప్రజల గుండెల్లో మాత్రం మొదటి నుంచే ఉంది. ఎప్పుడైతే మోడీ గారు గత 10 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న పాలన కానీ, 600 సంవత్సరాల కళ కానీ, దేశాన్ని ప్రపంచంలోనే భారతదేశం ఒక గొప్ప దేశం అని తీసుకెళ్తున్న తరుణంలో ప్రజలకి వారి గుండెల్లో ఆల్రెడీ మోడీ గారు నిండిపోయినారు. ఇది ఇప్పుడిప్పుడు స్పందన కానీ ఇది కానీ మీ మీడియా రూపంగా కానీ ఇది బయటకు వచ్చి ఇది మీ రాడార్లో కానీ ఇతర పార్టీల రాడార్లో పడుతుంది. కానీ నిస్సందేహంగా మొదటి రోజు నుంచి నేను ఎప్పుడైతే గత 3 నెలల నుంచి విస్తృతంగా ఈ ప్రజల్ని కలవడం జరుగుతుందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఒకటే గమనిస్తున్నాను, ప్రజల గుండెలల్లో ప్రజల దీవెనలతోటి నరేంద్ర మోడీ గారు వారు నిండి ఉన్నారు. వారి మీద విశ్వాసంతో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు కానివ్వండి, తెలంగాణ ప్రజలు కానివ్వండి, యావత్ భారతదేశం ప్రజలు కానీ వారికి నరేంద్ర మోడీ గారు గత రామరాజ్యం ఎలా ఉంది, అది బహుశా రామరాజ్యం అలానే ఉండేదేమో అని రామరాజ్యాన్ని తలపిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద సంపూర్ణంగా విశ్వాసం ఉండబట్టి ప్రజలు ఇవాళ వారు మమేకమై పార్టీలతోటి సంబంధం లేకుండా, ఇది ఏ పార్టీ అయినా సరే మతాలతో సంబంధం లేకుండా, నేను గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు అన్య మతస్థులు కానీ ఇతర మతస్థులు కానీ ఏజ్ తోటి సంబంధం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, ఆడ మగ సంబంధం లేకుండా వారందరూ ఒకటే. అంటే నేను ఇంత ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఈసారి అనూహ్యంగా ఒకటే కనపడుతుంది ప్రజలకి. అది దేశం కోసం ఒక వ్యక్తి కష్టం పడుతున్నాడు, దేశాన్ని ఖ్యాతిని పెంచుతున్నారు. దేశంలో ఈరోజు మేము ఇంత సురక్షితంగా తిరుగుతున్నాం అంటే అది నరేంద్ర మోడీ గారి వల్ల. గత 10 సంవత్సరాల క్రితం మీరు చూస్తుంటే శత్రు దేశాలు ఎలా పొంచి ఉండేనో, ప్రతిసారి వాడు టైం టేబుల్ వేసుకొని కాఫీ తాగాలన్నప్పుడల్లా మన ఇక్కడికి వచ్చి సైనికులను ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఉండేది. ఈరోజు ఎవరి ఛాయ్ వాళ్ళది ఇంట్లోనే చేస్తున్నారు, ఎవరి పనులు వాళ్ళ దేశంలోనే చూస్తున్నారు. పొరపాటున కూడా మన వైపు చూస్తే అది వారి ఆటలు గిట్టవని మీరు సర్జికల్ స్ట్రైక్ తోటి మీరు చూసిండ్రు. చైనా మన బార్డర్లో ఉన్నది చూసిండ్రు. రైతులు చాలా చైతన్యవంతులు, ఇక్కడ ఖమ్మం జిల్లా చైతన్యవంతులు. నేను ఎప్పుడైతే ప్రజల దగ్గరికి వెళ్ళి మీ దీవెనలు కావాలి అనే లోపే వారే చెప్తున్నారు. ఒక ఆయన ఛాయ్ దుకాణం అయినా నేను వెళ్ళినప్పుడు నన్ను పిలిచి మేము ఎందుకు ఓటేయాలని చెప్పి నాకు 5 నిమిషాలు చెప్పిండు. అంటే సెక్యూరిటీ గురించి చెప్తుండు, కార్గిల్ వార్ గురించి చెప్తుండు, న్యూక్లియర్ చెప్తుండు, బ్రహ్మోస్ మిజైల్స్ గురించి చెప్తుండు. అంటే అంతా వారికి నేను చెప్పే లోపే ఒకరు సెక్యూరిటీ గురించి చెప్తుండ్రు, ఇంకొకరు గత 30 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ కానీ ఈసారి మాకు వారి కారణాలు ఏంటి, మోడీ గారి పథకాలు కానివ్వండి, మోడీ గారి విజన్ కానివ్వండి, వారు చేస్తున్న ధార్మిక కార్యక్రమాలు కానివ్వండి, స్పెషల్లీ పేద ప్రజలకు వారు చేసే పనులు కానివ్వండి, దాని గురించి వారు ఒక 10 నిమిషాలు చెప్పారు. ఇట్లా నా పని నేను వెళ్ళి నేను నరేంద్ర మోడీ గారి దూత, నరేంద్ర మోడీ గారి సైనికుడు అని చెప్తే చాలు, వారు నా క్యాంపెయిన్ వారే చేస్తున్నారు. నాకు విశ్వాసం కూడా వారే నింపుతున్నారు. ఓకే.